జీజీసీ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నా శుభాభివందనాలు. నేను మీ వెంకట నగేష్. ఈవేళ మరొక మంచి హాట్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసింది జీజీసీ ఛానల్. రీసెంట్లీ మనకి ఎంతో భారతదేశం పేరుని దశ దిశలా మారుమోగించిన ఒక టాప్ మోస్ట్ పాన్ ఇండియా ఫిలిమ్స్ డైరెక్టర్ శ్రీ ఎస్ఎస్ రాజమౌళి గారి ఓ పబ్లిక్ స్పీచ్లో వారు నేను దేవుని నమ్మను అని ఒక మాట మాట్లాడడం జరిగిన దాని మీద ఎన్నో సోషల్ మీడియాల్లో రకరకాల ట్రోల్స్ వస్తున్నాయి, రకరకాల భావాలను వ్యక్తీకరిస్తున్నారు. అదే సభలో, నిండు సభలో వారి తండ్రి గారు శ్రీ విజయేంద్ర ప్రసాద్ గారు నా కొడుకు వెనక ఆంజనేయ స్వామి ఉన్నాడు, ఆయనే నడిపిస్తున్నాడని చెప్పిన ఒక మంచి మాటని, నాకు నమ్మకం లేదు, దేవుడు అంటే నమ్మను, నన్ను నేను నమ్ముకున్నాను అని చెబుతున్న రాజమౌళి గారి లాంటి ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్, ఒక ఇన్ఫ్లుయెన్సర్, భారతదేశమే గర్వించదగ్గ గొప్ప టాప్ మోస్ట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న అట్లాంటి పెద్ద వ్యక్తులకి మీ సోషల్ మీడియా ద్వారాగా ఎన్నో లక్షల కోట్ల మంది వీక్షిస్తున్న ఒక నిండు సభలో ఇట్లాంటి మాటలు చెప్పడం ఓ రకంగా మా జీజీసీ ఛానల్ తరఫున కూడా మేము కూడా చిన్నగా చింతిస్తున్నాం, బాధపడుతున్నాం. ఎందుకంటే మనిషి పుట్టడానికి తల్లిదండ్రులు ఎంత ఇదో వాళ్ళ కడుపుని మీరు కొడుకుగా పుట్టాలని మనకు చిన్నతనంలోనే మీ సినిమాల్లోనే మీరు డైరెక్టర్ కాకముందు తీసిన ఒక అగ్ని నాగేశ్వరరావు గారి సినిమాలో ఒక పాట ఉంది. ఎవరైతే కొత్తగా పెళ్ళయి దంపతులు కొంగుళ్ళు ముడి వేసుకుని అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఆ పెళ్లి మంత్రాల సాక్షిగా తిరిగిన తర్వాత ఆ దంపతులు ఏకమయ్యేటప్పుడు కూడా ఒక పాటలోనే చెప్పారు, ఏమని, మనకి రేపొద్దున్న పున్నామ నరకాన్ని తప్పించే ఒక పుత్రుడు పుట్టాలి, మనకొక మగ సంతానం కావాలి అని చెప్పి కలలు కంటారు, వారసుడు కావాలి అని కలలు కంటారు. అలాంటి వారసత్వం కోసం ఆ తల్లిదండ్రులు ఆ కొడుకు పుట్టాలని ఎన్నో దేవుళ్ళకి గుళ్ళ చుట్టూ తిరిగిన వాళ్ళు ఉన్నారు, పూజలు పునస్కారాలు చేసిన వాళ్ళు ఉన్నారు, దానాలు ధర్మాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళది ఆ టెన్షన్ ఎక్కడ ఉంటుందండి? దేవుడా మాకు ఒక మంచి బిడ్డనివ్వు, మా అమ్మని ఈ నరకాన్ని నుంచి తప్పించే మనిషినివ్వు, మాకు చేదోడు వాదోడుగా మేము చనిపోయే చివరి నిమిషం వరకు మమ్మల్ని గొడుగులా మమ్మల్ని నీడలో చూసే మాకు ఒక అండనివ్వు, కన్నీటిని తుడిచే ఒక విలువైన చెయ్యినివ్వు, ఆసరా ఇవ్వడానికి ఒక భుజాన్నివ్వు అని కోరుకుంటారు. అలాంటి విజయేంద్ర ప్రసాద్ గారి లాంటి మహా పెద్ద వ్యక్తులు, ఒక మంచి రైటర్ ఆయన, వారి దంపతులకి పుట్టిన ఎస్ఎస్ రాజమౌళి గారు. మౌళి గారు, మీ నామధేయం గురించి ఒక్కసారి ఏమైనా ఆలోచించారు ఎప్పుడైనా? తమ నామధేయం ఏముంది సార్? రాజమౌళి గారు. మౌళి గారు, ఈవేళ మీ తండ్రి గారు మిమ్మల్ని ఒక నిండు సభలో నా కొడుకుకి దేవుడి ఆశీర్వాదం ఉందని ఆయన చెప్పిన విషయాన్ని, మీకు దేవుడి మీద నమ్మకం లేకపోతే మీరు ఒకటి గమనించాలి. మీరు తీసే సినిమాలలో, మీకు వచ్చిన నిర్మాతలలో వాళ్ళ క్రియేషన్స్ పేరుని, ఫర్ ఎగ్జాంపుల్ దిల్ రాజు గారి ఆధ్వర్యంలో మీరు తీస్తే ఆయన శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ అనే పేరుతోటో, ఇంకోళ్ళు ఎవరైనా శివుడి పేరుతోటోనో లేకపోతే అమ్మవారి పేరుతోనో, ఇవాళ ఈనాడు రామోజీరావు గారిది కూడా ఒక చిన్న టీవీ దాంట్లో కూడా వాళ్ళు మొట్టమొదట ఈ ఉషాకిరణాలు, తిమిర సంహరణాలు, జగతికి ప్రాణాలు, రథచక్రాలు అని చెప్పి ఒక మంచి పాటతో స్టార్ట్ అయ్యి ఆ ప్రత్యక్ష సూర్యనారాయణుడు అనే భగవానుని కీర్తిస్తూ వాళ్ళు ఒక పాట పెట్టుకోవడం జరిగింది. అది మీడియా ఛానలే అవ్వచ్చు, లేకపోతే టీవీ ఛానలే అవ్వచ్చు, సినిమాయే కావచ్చు, ఇంకో షార్ట్ ఫిల్మ్లే కావచ్చు, ఏ ఫిల్ములకైనా. సార్ రాజమౌళి గారు, మీరు గమనించారో లేదో, మీరు చేసిన సినిమా చిన్నదో పెద్దదో చూసిన తర్వాత దాని యొక్క రిజల్ట్ని బట్టి తెలుస్తుంది. అది చిన్నదైనా పెద్దదైనా దాని ఫార్మాలిటీస్లో ఫస్ట్ ఏం చేస్తున్నారు సార్? ఒక మీడియా వాళ్ళని అందరూ మీరు ఒక చోట జమ అయిన తర్వాత ముహూర్తం ఎన్నింటికి అని ఒకటి ఫిక్స్ చేసుకుని, ఎవరి చేతో ముహూర్తం పెట్టించుకొని అదే టైంకి దేవుడి పటాలన్నీ లైన్లో పెట్టి పెద్ద వాళ్ళందరినీ కూడా పిలిచి అందరి చేతిలో తల కొబ్బరికాయ పెట్టి కొట్టి ఆ తర్వాత క్లాప్ కొట్టి ఇన్ని కొట్టిన తర్వాతే మీ సినిమా మొదలవుతుంది కదా రాజమౌళి గారు. ఈ చిన్న లాజికల్ మిస్ అయ్యి అందరికీ ఇష్టమైన దైవదూషణ అన్నది పబ్లిక్గా మీరు బహిరంగంగా నేను నమ్మను, నాకు నమ్మకం లేదు అని మీరు చెప్పడంలో అంటే మీరు ధిక్కరిస్తున్నారా లేకపోతే మీకు నచ్చదా అన్నది పక్కన పెడితే ఎంతోమందికి మనోభావాలు దెబ్బతినే విధంగా మీ స్పీచ్ ఉందని
ఈ మధ్యకాలంలో చూసిన సోషల్ మీడియాలో ఎంతోమంది మీ గురించే మాట్లాడుకుంటున్నారు. అంతంత పెద్ద పెద్ద సినిమాలు తీశారు కదా రాజమౌళి గారు. అదే ప్రభాస్ గారి దీని మీద శివలింగాన్ని పెట్టో మీకు నమ్మకమే లేనప్పుడు ఆ దేవుళ్ళ వాటికి సంబంధించినవి మీరు క్లిప్పింగ్స్ ఎందుకు పెట్టడం, ఆ టైప్ ఆఫ్ రైటింగ్ లిరిక్స్ ఎందుకు రాయించుకోవడం, ఇవన్నీ మేనేసేసి మీరు ఒక నిజంగా మీ పందా వేరు, మీరు అందరికంటే సెపరేటు, మీ రూటే సెపరేట్ అని మోహన్ బాబు గారి డైలాగ్ లాగా మీరు ఎందుకు మరి చూపించలేకపోయారు ఇన్నాళ్ళు? మీరు చేసే ప్రతి ప్రయాణంలోనూ మీరు కట్టుకునే ఇంటి దగ్గర వాస్తు పూజలో ఇంకోటనో దేవుడి పూజలో జరగకుండానే ఉంటాయా? ఇన్ని జరుగుతున్నా ఈవేళ మీకు లైఫ్ పార్ట్నర్గా ఉన్న మేడం గారు శ్రీమతి రమా రాజమౌళి గారు, ఆమె మంచి పేరు ఉంది. రమ అంటే పేరు ఎవరిదమ్మా? సాక్షాత్ ఆ విష్ణుమూర్తి యొక్క సగభాగంగా ఉన్న ఆ మహాలక్ష్మీదేవికి మారు పేరు కాదా రమ అన్నది? మీరు మౌళి అనేది చంద్రమౌళీశ్వరుడు, చంద్రశేఖరుడు ఎవరైతే ఉన్నాడో ఆదిదేవుడు అత్యంత అభయాస్తం ఇచ్చి అందరినీ ఆదుకునే ఏకైక దైవంగా పేరొందిన శివుడి అంశంలోనే పుట్టినంతగా ఫీల్ అయిన ఈశ్వరుడికి సంభూతుడు, ఈశ్వరాంశ సంభూత పవిత్ర కేసరీపుత్ర పావనగాత్ర అని హనుమంతుడిని కొనియాడుతూ తులసిదాసు రచించిన హనుమాన్ చాలీసలో లేదా? అట్లాంటి ఈశ్వరుడి మరొక అవతారం కిందో అలాంటి ఆయన బ్లెస్సింగ్స్ మీ మీద ఉన్నాయని మీ తండ్రి గారు ఎంతో గర్వంగా ఉప్పొంగే హృదయంతో నేను మంచి కొడుకును కన్నాను, నా కొడుకు హనుమంతుడు అంత గొప్పవాడు, ఎలాంటిదైనా బలాన్ని భుజాన్ని ఎత్తుకుని చేయగలిగినంత ధీశాలి, ధైర్యశాలి, వెనకడుగేయడు, అలాంటి వాడికి కోఆపరేషన్ అన్నది నా హనుమంతుడు ఉన్నాడని ఆయన చెబితే మీరు ఏమీ కాకుండా ఏదో ఈగనో దోమనో లేకపోతే ఒంటి మీద పడిన ఏదో చిన్న ధూళినో దుమ్మునో దులిపినట్టుగా మీరు అంత చిన్నగా చేసి మాట్లాడడం అనేది చాలా విచారకరం. మీరు ఎప్పుడైతే మీ యొక్క సక్సెస్ అన్నదాన్ని మీరు చూసుకుని మురిసిపోయినా పర్వాలేదేమో, కానీ మీ త్రిబుల్ మూవీలు హిట్ అవ్వచ్చు, బాహుబలి హిట్ అవ్వచ్చు, ఏది హిట్ అయినా మీ కష్టంలోనే మీరు సక్సెస్ అయ్యాను, నాకు ఎవరి కోఆపరేషన్ లేదని మీరు అనడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఆ సినీ పరిశ్రమలో ఇండస్ట్రీలో మీకు అంత పేరు ప్రఖ్యాతులు రావడానికి ఒక్క మీ బుద్ధి, మీ యొక్క బలము, మీ యొక్క సొంత పెత్తనము ఒకటే కాదు సార్. చిన్న చిన్న వాళ్ళు మీ కింద పనిచేసిన మొత్తం యూనిట్ అందరూ కలిస్తేనే మీ యొక్క సక్సెస్. మరి వీళ్ళందరూ మనోభావాలు ఏమవ్వాలి సార్? అంటే ఇప్పుడు నేను పనిచేసే డైరెక్టర్ దగ్గరికి నేను వెళ్ళాలంటే దేవుడి మీద నమ్మకున్నాడైతే నువ్వు నా దగ్గర రావద్దంటాడేమో అని భయపడే పరిస్థితి ఇస్తారా మీరు? ఎవడైనా బొట్టు పెట్టుకుని ముందుకు వెళ్తే ఆ బొట్లు ఏంటని అని అడిగి దైవం లేదు ఏమీ లేదు, దైవం మీద నమ్మకం ఏందిరా బాయ్, మన మీద నమ్మకం ఉందా అని మీరు ఏమైనా వాళ్ళకి క్లాసులు పీకుతారా సార్? ఈ భాష అన్నది మీరు ఎందుకు అట్లా మీరు ఉపయోగించారో అది ఆ టైంలో మీరు పబ్లిసిటీ కోసం చేసుకుంటున్నారా, లేతే పబ్లిక్ని చీట్ చేసి ప్రత్యక్షంగాను పరోక్షంగాను మీ అభిప్రాయాన్ని బలవంతంగా అందరి మీద రుద్దుదామని చేస్తున్నారో అది మీ విజ్ఞతకే మేము వదిలేస్తాం. సో ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాల్లోనూ ఎక్కడైనా మంచిగా ఓపెన్లో ఇన్ని లక్షల మంది కోట్ల మంది చూస్తున్న తరుణంలో అలాంటి పదాలకి మీరు ఇన్ఫ్లుయెన్సర్ లాంటి మీరు వ్యక్తి అయి ఉండి మీ యొక్క ఇంపాక్ట్ని 10 మందికి మీరు చేరవేయడంలో దురదృష్టకరమైన విషయం ఏంటంటే రాజమౌళి గారి సక్సెస్ వెనకతల ఒక భార్య ఉంది, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, ఆయనకు మంచి దైవకృప బాగా మెండుగా ఉంది, అందుకనే దేవుడు ఆయన బాగా ఆశీర్వదించబట్టే ఇంత మంచి పేరు తెచ్చుకున్నాడు, ఇంత సంపద సృష్టించుకున్నాడు అని చెప్పుకునే ప్రతి ఒక్క వ్యక్తికి గుండెల్లో గుణపొందించినట్టే ఉంది. దేవుడు నమ్మలేడు, దేవుడు నమ్మరు. దేవుడు నమ్మట్లేదు అంటే దాని అర్థమైంది దేవుడు లేడనా మీ ఉద్దేశం? దేవుడు అనేవాడితో మీకు పని లేదనా? ఏదైనా మనకి ఒక మెట్టు ఎదిగిన దగ్గర నుంచి మీరే చెప్తుంటారు మీ సినిమా నీతుల్లో, ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండాలని పాటల్లో కూడా పాటిస్తారు. మీ సినిమా ప్రపంచంలో మీ కవులు రాసిన సాహిత్యాలు ఏవి మీకు గుర్తు రాలేదా? సో ఇలాంటి ఒక పబ్లిక్ అడ్రసింగ్లో మీలాంటి విజ్ఞత కలిగిన వాళ్ళు, మళ్ళా మంచి సినిమాలు ఫ్యూచర్లో కూడా తీయగలిగిన వాళ్ళు, టెక్నాలజీని ఇంప్రూవ్మెంట్ని చేసుకుంటూ రకరకాలుగా గ్రాఫిక్లతో. సార్ మీరు ఒక విషయం మర్చిపోయారు, మీకు ఇక్కడ ఏదైతే మీరు తీసుకుంటున్న సినిమాల్లో ఎన్నో రకాల ఎథిక్స్, మారల్స్, మెసేజ్లు ఏమున్నాయని వెతుకునే ఈ ప్రజానాయకానికి మొన్న మీరు ఇచ్చిన స్పీచ్లో ఒకే ఒక మాట, ఆ ఒక్క మాట ఓ తుపాకీ తూటలా పేలి చాలామంది మనుషుల హృదయాన్ని గాయపరిచింది. మేము మీ చేత క్షమాపణ చెప్పించుకోవాలనో మీరు తప్పు చేశారని చెప్పి విమర్శించాలనో మా ఉద్దేశం కాదు రాజమౌళి గారు. మేము ఒకటే కోరుకుంటున్నాం, మేము ఆదర్శ పురుషుడిగా తీసుకున్న ఒక వ్యక్తి మాట్లాడే మాట ఆచరణ యోగ్యతగా కలిగి ఉండే విధంగా ఉండాలన్నదే మా అభిలాష. సో రాజమౌళి గారు, ఇక మీదట ఎలాంటి
పెద్ద పెద్ద సభలు ఎలానో మీరు జరుపుకోవాలని, రకరకాల కొత్త కొత్త సినిమాలని మీరు ఇంకా ఎన్ని వందల కోట్ల రూపాయలైనా సంపాదించగల సత్తా ఉన్న రాజమౌళి సినిమా అంటేనే సినిమా అనేటట్టుగా మీరు ఎదగాలని కోరుకుంటూ, సేమ్ టైం మీ యొక్క సినిమాల్లోని సందేశాలే కాకుండా మీ నుంచి వచ్చే సందేశాల్లోని కూడా సందేశం మీరు ఇస్తున్నది దేశం మొత్తం అంతా చూస్తుంది. రాజమౌళి గారు, మా దేహాల్లో మీరు సందేహం పెట్టమాకండి. దేవుడు ఉన్నాడా లేడా, నమ్మాలక్కర్లేదా, రాజమౌళి సార్ చెప్పాడు కాబట్టి దేవుడి మీద నమ్మకం ఎందుకు మనకి అనుకుని మేము మిమ్మల్ని ఫాలో అవ్వాలా, దేవుడిని ఫాలో అవ్వాలా, ఇట్లాంటి మాకు కొంచెం గ్యాప్ వచ్చి కన్ఫ్యూజన్లోకి తీసుకెళ్ళే మా ఫ్యూజులు ఎగిరిపోయే విధంగా మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక మీదట ఎప్పుడూ కూడా మీరు మీ తండ్రి గారిని అట్లా పబ్లిక్గా వారు చెప్పిన దాన్ని తీసి పారేసినట్టుగా మాట్లాడడం కూడా నలుగురిలో మంచిది కాదని, తల్లిదండ్రులు మనకి పేరు ఇవ్వడానికి వాళ్ళు ఇచ్చిన జన్మే మనకి చాలా పెద్ద గొప్పది. అలాంటిది వాళ్ళ అభిప్రాయాలను గౌరవించడం అనేది మనం ఎంత ఎదిగిపోయినా ఢిల్లీకి రాజైనా అమ్మకి కొడుకే, ఇది మర్చిపోకూడదు. ఓ తండ్రి చెప్పిన మాటని శిరసావహించిన రాముడు ఉన్న రాజ్యంలో రామరాజ్యం అనే పేరుతోటి మీరు ఎవరెవరినో రాముడి కిందో కృష్ణుడి కిందో పెట్టి రేపు పొద్దున ఫ్యూచర్లో సినిమాలు తీస్తారో లేదో తెలియదు, కానీ ఈవేటికి కూడా ఒక రాముడు అంటే ఎంత గొప్పవాడో, తండ్రి మాటని జవదాటిన వాడు రాముడు అన్నారు. మరి అదే అలాంటి సినిమాలు తీసిన మీ సినిమాల ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళల్లో మీరు కూడా ఒకళ్ళుగా మీ విజేంద్ర ప్రసాద్ గారు మీ తండ్రి గారు మాట్లాడిన మాటని తృణం అంటే ఒక గడ్డిపోసల మీరు తృణీకరించి పక్కన పెట్టినట్టుగా మీ యొక్క సందేశం ఇవ్వడం అన్నది మాకు సందేహాలు తీసుకొచ్చే విధంగా ఉండడం అనేది చాలా శోచనీయం. ఇక మీదట జరగదని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నమస్తే.